హిందూ పంచాంగం ప్రకారం మే 15 శుక్రవారం నాడు అత్యంత పవిత్రమైన వృషభ సంక్రాంతి వచ్చేసింది. సూర్య భగవానుడు మేషరాశిని వీడి వృషభ రాశిలోకి ప్రవేశించే ఈ సమయం ఆధ్యాత్మికంగా ఎంతో కీలకమైనది. ముఖ్యంగా ఈ సంక్రాంతితోనే భానుడి ప్రతాపం పెరిగి వాతావరణంలో వేడిమి తీవ్రమవుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు కృత్తిక, రోహిణి వంటి అగ్ని నక్షత్రాల మీదుగా సంచరించే ఈ 30 రోజుల కాలాన్నే మనం కర్తరి అని పిలుస్తాం. అందులోనూ రోహిణి కార్తెలో వచ్చే తొలి 9 రోజులను నవతాప అంటారు. ఈ రోజుల్లో ఎండలు ఎంత మండితే భవిష్యత్తులో అంత గొప్పగా వర్షాలు కురుస్తాయని మన పెద్దల నమ్మకం. ఈ పుణ్యకాలంలో సూర్యుడి అనుగ్రహం కోసం ఉదయాన్నే నదీ స్నానం చేసి రాగి పాత్రతో సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఆరోగ్యం, కీర్తి లభిస్తాయి. గ్రీష్మతాపం అధికంగా ఉండే ఈ సమయంలో జలదానం, మజ్జిగ పంపిణీ చేయడం లేదా గొడుగులు, పాదరక్షలు దానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతుందని వైశాఖ పురాణం చెబుతోంది. అలాగే పితృదేవతలకు తర్పణాలు వదలడానికి కూడా ఇది అత్యంత శ్రేష్టమైన రోజు. కేవలం ఎండలని భయపడకుండా ప్రకృతిని ఆరాధిస్తూ ఈ ఆధ్యాత్మిక నియమాలు పాటించి ఆదిత్యుని కృపకు పాత్రులవ్వండి.